హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెటి కిచెన్. నేను మీ శిరీషాని. ఎండాకాలంలో ఎక్కువ కరెంట్ పోతూ ఉంటుంది, అందువల్ల ఫ్రిడ్జ్లో కూలింగ్ తగ్గిపోతుంది కదండి. అది కాకుండా మన ఫ్రిడ్జ్ డోర్ని ఎక్కువ ఓపెన్ చేస్తుంటాం, క్లోజ్ చేస్తుంటాం, దానివల్ల కూడా కూలింగ్ తగ్గుతుంది. అలా కూలింగ్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తానండి. కుక్కర్ ఎక్కువ రోజులు బాగా పనిచేయాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటు ఇంకొన్ని టిప్స్ కూడా చూద్దామండి. అందరం కుక్కర్స్ యూజ్ చేస్తుంటాం. అలా కుక్కర్స్ యూజ్ చేయగా మూతకున్న హ్యాండిల్ లూజ్ అయిపోతూ ఉంటుంది. గట్టిగా పెట్టి వాడుతున్నా కానీ మళ్ళీ లూజ్ అయిపోతుంది కదండి. కుక్కర్లో వంట చేసి దించుతూ ఉంటే ఎక్కడ మూత హ్యాండిల్ లూజ్ అయ్యి కుక్కర్ పడిపోతుందని భయంగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇటువంటి స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి. అందులో తీగలు సన్నగా ఉంటాయి కదా, అందులో నుంచి ఒక తీగని కొంచెం కట్ చేసి తీసుకోండి. చాలా సన్నగా ఉంది చూడండి. కుక్కర్ హ్యాండిల్కున్న స్క్రూని తీసి ఆ స్క్రూకి తీగని ఒక రౌండ్ చుట్టండి. ఒక రౌండ్ చుడితే చాలండి. 2-3 రౌండ్లు చుట్టామనుకోండి తిక్కుగా అయిపోయి సీల హోల్ లోపలికి వెళ్ళదన్నమాట. ఇలా ఒక రౌండ్గా చుట్టిన తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని సీలతో హ్యాండిల్ని టైట్గా చేసుకోండి. ఇలా చేసామంటే చాలా టైట్గా అవుతుంది, మళ్ళీ ఎప్పుడు లూజ్ కాదు. మీ కుక్కర్ మూత హ్యాండిల్ లూజ్ అయితే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఎప్పుడు లూజ్ కాదు. అంతకుముందు నేను వెల్లుల్లిపాయ జ్యూస్ స్క్రూకి అప్లై చేసినా టైట్ అవుతుందని చెప్పానండి. ఇప్పుడు ఇలా మెటల్ తీగతో కూడా టైట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. మీకు ఏది వీలైతే దాంతో టైట్ చేసుకోవచ్చు. జ్వరం, జలుబు, దగ్గుకి మెడిసిన్స్ ఎక్కువగా సిరప్ బాటిల్స్లో వస్తుంటాయి. కొన్నిసార్లు వాటి మూత లూజ్ అయిపోతుంది, టైట్గా పెట్టాలన్నా టైట్ కాదు. అటువంటిప్పుడు కింద పడింది అనుకోండి, టానిక్ అంతా కింద పడిపోతుంది. బాటిల్ పైన లీక్ అయ్యి బాటిల్ని పట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే బాటిల్ క్యాప్ టైట్గా ఉండాలి. అలా టైట్గా అవడానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని బాటిల్ క్యాప్ దగ్గర వేసుకోండి. తర్వాత మూత పెడితే బాగా టైట్ అవుతుంది. ఇప్పుడు లీక్ అవుతుందని భయం ఉండదు. ఈ విధంగా ఎటువంటి బాటిల్ క్యాప్ లూజ్ అయినా కానీ రబ్బర్ బ్యాండ్తో టైట్గా చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ ఏదైనా కానీ కోకోకోలా, పెప్సీ, 7up ఏ కూల్ డ్రింక్ అయినా ఓపెన్ చేస్తే గ్యాస్ రిలీజ్ అయ్యే సౌండ్ వస్తుంది. తర్వాత గ్లాసులో పోస్తే బాగా నురుగొచ్చి కిందంతా పడిపోతుంది కదండి. గ్లాస్ ఫుల్గా కూడా కాదు, సగం ఫిలప్ చేసేటప్పటికి కిందంతా పడిపోతుంది. మామూలుగా ఫంక్షన్లో, పార్టీస్లో పెద్ద పెద్ద బాటిల్స్ కొని గ్లాసుల్లో పోసి సర్వ్ చేస్తుంటాం. అటువంటప్పుడు కూల్ డ్రింక్ కింద పడిపోయి చాలా వేస్ట్ అవుతుంది. మన ఇళ్లలో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు మనమే సర్వ్ చేస్తాం కాబట్టి కూల్ డ్రింక్ నురుగు ఎక్కువ రాకుండా, వేస్ట్ కాకుండా, కింద పడకుండా ఉండాలంటే గ్లాస్ని తీసుకొని కొంచెం స్లాంటింగ్గా పెట్టుకొని గ్లాస్ గోడల మీద కూల్ డ్రింక్ పడేటట్లు ఈ విధంగా పోసుకోండి. నురుగు చాలా తక్కువ వస్తుందండి. ఒక్కొక్కసారి అయితే నురుగు అస్సలు రాదు, కూల్ డ్రింక్ కింద పడకుండా ఉంటుంది. గ్లాస్ ఫుల్గా పోసినా కూల్ డ్రింక్ కింద పడలేదు చూడండి. ఇలా పోస్తే గ్లాస్ ఫుల్గా పోయొచ్చు. ముందర పైనుంచి గ్లాస్లో కూల్ డ్రింక్ పోస్తే చూడండి, సగం పోసేసరికి నురుగు ఎక్కువ వచ్చి కింద పడింది కదా. కూల్ డ్రింక్ నురుగు రాకుండా, కింద పడకుండా ఉండాలంటే గ్లాస్ గోడల మీద పడేటట్లు కొంచెం స్లోగా పోసుకోండి. ఎండాకాలంలో అయితే కరెంట్ ఎప్పుడూ ఆఫ్ అవుతూ ఉంటుంది. మిగతా కాలాల్లో చూస్తే అప్పుడప్పుడు కరెంట్ పోతుంది. ఫ్రిడ్జ్లో మనం చాలా వస్తువులు పెట్టుకుంటుంటాం. ఇడ్లీ పిండి, దోశ పిండి, కూరలు, వెజిటబుల్స్ ఇంకా చాలా పెట్టుకుంటాం. కరెంట్ ఫ్లక్చువేషన్స్ కూడా అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటుంది, కరెంట్ వచ్చిపోతూ ఉంటుంది. దీనివలన ఫ్రిడ్జ్లో కూలింగ్ తగ్గి మనం పెట్టిన వస్తువులు చెడిపోతుంటాయి. అలా కాకుండా ఎప్పుడు ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉంటూనే ఉండాలంటే ఫస్ట్ 1 కానీ 2 కానీ ప్లాస్టిక్ బాక్సులు తీసుకోండి. నేను 2 బాక్సులు తీసుకుంటున్నానండి. 2 బాక్సులు ఓపెన్ చేసి అందులో వాటర్ పోసుకోవాలి. రెండింటిలో వాటర్ పోసిన తర్వాత 2 ఖాళీ కొబ్బరి చిప్పలు తీసుకొని ఒక దాంట్లో పెట్టుకోండి. తర్వాత క్లోజ్ చేసి బాక్సుల్ని ఫ్రీజర్లో పెట్టి 8 గంటల పాటు ఉంచేయండి. 8 గంటల తర్వాత ఆ బాక్సుల్ని ఫ్రీజర్లోంచి తీసి ఓపెన్ చేసి చూసామనుకోండి, వాటర్ ఐస్ లాగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో దోశపిండి, పెరుగు లాంటివి పెట్టిన దగ్గర పెట్టి క్లోజ్ చేసి పెడితే కరెంట్ పోయిన తర్వాత ఈ బాక్స్లోంచి కూలింగ్ వస్తుందండి. ఫ్రిడ్జ్ లోపలంతా కూలింగ్ ఉండేట్టు చేస్తుంది అన్నమాట. ఎండాకాలం అనే కాదండి, ఏ కాలంలో అయినా మన ఫ్రిడ్జ్లోంచి వెజిటబుల్స్, పెట్టిన వస్తువులు తీయడానికి, ఏదైనా పెట్టడానికి ఫ్రిడ్జ్ డోర్ ఊరికే ఓపెన్ చేస్తుంటాం, క్లోజ్ చేస్తుంటాం. అందుకని కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. కంప్రెసర్ ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరుగుతుందండి. కానీ ఈ బాక్స్లో ఐస్ పెట్టడం వల్ల కూలింగ్ తగ్గకుండా అలానే ఉంటుందన్నమాట. లోపల వస్తువులకి ఎంత కూలింగ్ కావాలో అంత కూలింగ్ ఈ ఐస్ ఇస్తూ ఉంటుంది. అందువలన కంప్రెసర్ ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ కాకుండా ఉంటుందండి. అందువలన కంప్రెసర్ చెడిపోకుండా కూడా ఉంటుంది. కరెంటు బిల్ ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఈ బాక్స్లో ఐస్ ఒకటే సరిపోతుంది కదా, కొబ్బరి చిప్ప ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఈ కొబ్బరి చిప్ప ఐస్ని తొందరగా కరగకుండా ఎక్కువసేపు ఐస్ లాగా ఉండేటట్లు చేస్తుందండి. అప్పుడు ఎక్కువసేపు కరెంట్ లేకపోయినా కొబ్బరి చిప్ప ఐస్ని తొందరగా కరగనివ్వదు కాబట్టి ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉంటూనే ఉంటుందన్నమాట. వ్యాజిలిన్లో టూత్పేస్ట్ కలిపి చూడండి, ఇన్ని ఉపయోగాలని మీరే ఆశ్చర్యపోతారు.
ఫస్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వ్యాజిలిన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. 1/2 టీ స్పూన్ టూత్పేస్ట్ని కూడా వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలంటే మన స్కిన్ పైన ఎక్కడైనా దురదగా ఉన్నా నొప్పిగా ఉన్నా ఈ మిక్సర్ను అప్లై చేసి 20 నిమిషాల వరకు ఉంచి తర్వాత కడిగి చూస్తే మంచి రిజల్ట్ని ఇస్తుందండి. దురద నొప్పి కొంచెం తగ్గుముఖం పడతాయి. వంట చేసేటప్పుడు ఎక్కడైనా కాలితే ఈ మిక్చర్ని ఆ కాలిన చోట అప్లై చేసామనుకోండి, మనకి వెంటనే చల్లగా ఉంటుంది, ఇన్స్టెంట్గా ఉపశమనం కలుగుతుంది. చేతులు పాదాలు డ్రైగా పగిలినట్లుంటే నైట్ నిద్రపోయే ముందు చేతులకి పాదాలకి అప్లై చేసుకోండి. చేతులకు గ్లౌజు, కాళ్ళకి సాక్స్ వేసి పడుకుంటే పొద్దుటికే చేతులు పాదాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయన్నమాట. ఇది ఇలాగే కంటిన్యూ చేసామనుకోండి, కొద్ది రోజులకి బాగా సాఫ్ట్గా అవుతాయి. ఇవేనండి ఈరోజు టిప్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ యూస్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.